మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అగ్నిమాపక సిబ్బందికి ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కేంద్ర అధికారి నాగరాజు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అందరికీ కూడా. తర్వాత ఈరోజు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ డిజాస్టర్ అంటే ప్రమాదాలు విపత్తులను మేనేజ్ చేసే డిపార్ట్మెంట్ ఇది. ఈ డిపార్ట్మెంట్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు చేస్తారు. ఈ వారోత్సవాల్లో ఏమేం చేస్తారు అంటే జనరల్గా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, అంటే మన ఈ విపత్తులు జనరల్గా వచ్చేది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల్లోనూ, సినిమా థియేటర్లోనూ జనం ఎక్కడ ఎక్కువ ఉంటారో, సినిమా థియేటర్లోనూ, ఫంక్షన్ హాల్స్లోనూ, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇట్లాంటి చోట ఏదైతే అగ్ని ప్రమాదాలు వస్తాయో వాటి నుండి పీపుల్ని, పబ్లిక్ని రక్షించడానికి, అలాగే విపత్తులు, భూకంపాలు, వరదలు, అలాగే ప్రజలకి, పీపుల్కి ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నారో వాళ్ళని ఆదుకుని వాటిని ప్రాణాలు కాపాడే డిపార్ట్మెంటు ఈ విపత్తు నివారణ అంటే విపత్తు సహాయ ఇది డిపార్ట్మెంట్. చాలా చాలా విలువైన ఉద్యోగం ఇది. ఇక్కడ చాలా మంది, ఇక్కడ చిన్న కానిస్టేబుల్ లెవెల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ రిస్క్ చేయాలి. చాలా పగలు రాత్రి 24/7 ప్రతి రోజు 24 గంటలు కూడా అలర్ట్గా ఉండాల్సిందే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇమ్మీడియట్గా ఒక్క ఫోన్ కాల్ వస్తే పరుగున ఫ్లడ్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికో, లేదంటే ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికో, లేదంటే ఎట్లా అయితే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారమ్మా మీకు తెలుసు కదా. ఇండియన్ ఆర్మీ ఆ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంత చలి ఐస్లో ఉన్నా కానీ దాంట్లో నుండి మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే వాటర్లో మన ఇండియా చాలా కోస్టల్ ఏరియా ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది. అక్కడ కూడా చాలా మంది బయట నుండి, ఇతర దేశాల నుండి, లేదంటే ఉగ్రవాదులు కానీ ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి వచ్చేవాళ్ళని ఆ సీషోర్ పక్క నుండి ఆ నీళ్లలోనూ సబ్మెరైన్ నీళ్ళ అడుగునా కూడా ఉండి ప్రాణాలతో పోరాటం చేస్తూ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అలాగే మిసైల్స్ కానీ, లేదంటే గన్స్తో కానీ, ట్యాంకర్స్తో కానీ మన దేశం మీదకి అటాక్ చేసే వాళ్ళ నుండి మన దేశాన్ని కాపాడుతూ ఉంటే వాళ్ళ బోర్డర్స్లోనూ, సరౌండింగ్స్లోనూ మన నేబర్ కంట్రీస్ నుండో, లేదంటే మన ఉగ్రవాదుల నుండో వాళ్ళు కాపాడుతుంటే మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. అలాగే వాళ్ళు ఎలా అయితే మన దేశాన్ని రక్షిస్తున్నారో ఇంటర్నల్గా మనందరినీ కూడా ఏ ప్రమాదం వచ్చినా కానీ వెంటనే ఫైర్ వాళ్ళు వస్తారు. పేదలు ఉంటారు, పూరిళ్లలో ఉంటారు, వాళ్ళకి తాటాకిళ్ళు లేదంటే జమ్మిట్లో ఇప్పుడు తగ్గినా కానీ చాలా ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది అట్లాంటి హౌసెస్లో ఉన్నారు. లేదంటే ఇంట్లో ఒక్కొక్కసారి గ్యాస్ ఫైర్ అవుతూ ఉంటుంది, గ్యాస్ సిలిండర్స్ ఫైర్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా మన భీమడోలో హోటల్లో ఒకటి అయింది. ఇట్లా చిన్న ఒక హౌస్ హోల్డ్ ఉమెన్కి ప్రమాదం, ఒక గ్యాస్ సిలిండరు వల్ల జరిగే ప్రమాదాలు కావచ్చు, లేదంటే ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. ఒక్కో సీజన్లో ఒక్కోటి, రైనీ సీజన్లో ఒకటి, లేదంటే ఈ సమ్మర్ అంతా వీళ్ళకి పెద్ద టాస్క్. ఏ నిమిషమైనా ఫోన్ రావచ్చు, ఎక్కడి నుంచైనా ఫోన్ రావచ్చు. బంక్స్ ఉంటాయి, పెట్రోల్ బంక్స్, అది ఫిల్లింగ్ స్టేషన్స్, అక్కడి నుంచి కానీ, లేదంటే ఈ షాపింగ్ మాల్స్ కానీ. ఇప్పుడు ఇదివరకులా కాదు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెరిగాయి, ఇప్పుడంతా స్టాక్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 84లో 44లో ఆ షిప్లో అంతా కూడా లిక్విడ్స్ అవ్వచ్చు, ఆ జూట్ అవ్వచ్చు, ఇతర అన్ని కూడా ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ చాలా మంది చనిపోయారు. వాళ్ళ స్మారకంగానే ఈరోజు వాళ్ళ ఎవరైతే అమరులు ఉన్నారో, అప్పుడే కాదు నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇలా ప్రమాదాలలో పబ్లిక్ని రక్షించడానికి వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అలా కోల్పోయిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే ఒక ముఖ్యమైన రోజు ఇది. చాలా చాలా ఎవరైతే
మరొకరిని రక్షించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో, అది ఫైర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారో, ఎలా అయితే ప్రతి సంవత్సరం మనం జనవరి 26 రిపబ్లిక్ డే అండ్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఎవరైతే మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళని ఎలా గుర్తు తెచ్చుకుంటున్నామో, అలాగే మనలాంటి జనం కోసం ప్రాణత్యాగం చేసిన ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అమరుల్ని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుని వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళ ఆత్మ శాంతి కోసం ఇట్లా 2 నిమిషాలు మౌనం పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ముఖ్యమైన రోజు ఇది. సో అట్లాంటి అమరులకి నివాళులు అర్పించడం, అలాగే ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో ఉన్నారో అన్ని స్థాయిల నుంచి, కానిస్టేబుల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకా స్టేట్ లెవెల్ జనరల్ వరకు ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా మేమున్నాము అని సామాన్యులకి అభయమిచ్చే డిపార్ట్మెంట్ ఇది. సో ఈ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టే చాలా మంది ధైర్యంగా ఉంటారు. చాలా అప్పుడు పెట్రోల్ బంక్లో వర్క్ చేసే వాళ్ళు చాలా చోట్ల రిస్కీలో ఉంటారు. మనకు దగ్గరలో పోలవరం కెనాల్ ఉంది, చాలా సార్లు అక్కడ చాలా మంది మిస్ అయిపోతున్నారు. ఎట్లా అయితే జస్ట్ ఏదో ప్రతి ఒక్కరిలో కెనాల్లో ఫార్మర్స్ లేదంటే ఏదో ఒక అవసరం కోసం వాటర్ కోసం వెళ్ళిన వాళ్ళు స్లిప్ అయ్యి దాంట్లో పడిపోతున్నారు. జస్ట్ 1 minute 2 minutes లో ఫోన్స్ వస్తున్నాయి, జస్ట్ 5 to 10 minutes లో వీడు వెళ్తున్నారు, రెస్క్యూ చేసి 400 మందిని సేవ్ చేస్తున్నారు. సో దీంట్లో వీడికి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ఆ ఫైర్ ఫైటింగ్ చేస్తూ తెలిసి ఉండాలి. అట్లాగే ఎక్కడో ఎన్నో ఫ్లోర్లో 10th floor 12th floor ఇక్కడ కాకపోయినా స్టేట్లో కంట్రీలో చాలా చోట్ల ఆ 12th floor 13th floor కి ట్రైన్ సహాయంతో వెళ్తారు, రోప్స్ సహాయంతో వెళ్తారు, దిగుతారు. సో ప్రమాదం ఉందని తెలిసినా ప్రమాదంలోంచి అందరూ బయటికి పరుగులు తీస్తూ ఉంటే వీళ్ళు ప్రమాదంలోనికి పరుగులు తీసి కాపాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి చక్కటి సర్వీసు చేసే అవకాశం వచ్చింది వాళ్ళకి, చక్కగా చేస్తున్నారు. మరి వాళ్ళకి దేవుడు చక్కగా వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ ధైర్యం ఇచ్చి ఎప్పుడూ కూడా ఈ పోరాటాన్ని ఇట్లా వెళ్ళి ఒక వృత్తిపరంగా కూడా వాళ్ళకి ఎవరి వృత్తి వాళ్ళకి అయినా కానీ దాంట్లో చాలా మంచి సర్వీస్ కూడా ఉంది. చాలా మంది ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు ఖచ్చితంగా జీవితం అంతా కూడా వీళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూనే ఉంటారు. అట్లా చాలా మందిని ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ సేవ్ చేసి ఉంటుంది. వాళ్ళందరి ఆశీస్సులు వీళ్ళకి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి ఇంపార్టెంట్ రోజు ఈరోజు, మరి ఇక్కడ చాలా పిల్లలు ఏంటి ఈరోజు 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్. మరి ఆయన పుట్టినరోజు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్గా నిర్మించింది మన భారతదేశ రాజ్యాంగం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ప్రజాస్వామ్యం. అంటే మనం హ్యాపీగా ఎక్కడ చదువుకోండి అక్కడ చదువుకోవచ్చు, ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు, అయితే ఏ బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు. మనకంటే చాలా రైట్స్ ఉంటాయి. మనకే ఒక హ్యూమన్కి రైట్స్ అన్నీ కూడా ఏదైతే ఉండాలో గ్రామ స్థాయి నుంచి అలాగే దేశ స్థాయి వరకు కూడా, అంటే ఒక పంచాయతీలో కూడా మనకి ఇచ్చే రైట్స్ మనకి ఇచ్చారు. అలాగే ఇండియన్ లెవెల్లో కూడా ఎక్కడ ఎలా అయితే ప్రతి ఒక్క సామాన్యుడికి అందరికీ ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ఇచ్చారు వాళ్ళని ముందుకు తీసుకురావడానికి. అలాగే ఈ ప్రజలకి కావలసిన ప్రతి అవసరం తీరేలా, ప్రతి అవసరం ప్రభుత్వమే ఏర్పాటు చేసేలా మన రాజ్యాంగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు, ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా ఇచ్చిన ప్రజాస్వామ్యం అంది. అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ టీమ్ అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్. అప్పట్లో 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా కానీ 1950లో మన 26 జనవరిలో మన ఓన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించారో అప్పటి నుండి ఇప్పటివరకు అదే కాన్స్టిట్యూషన్ చాలా చక్కగా మనకి నడుస్తోంది. అందరికీ మరి 130-140 crores ఆఫ్ పీపుల్ ఉన్నా కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అందుతున్నాయి అంటే కేవలం అది మంచి స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అదే.
ఈవెన్ 25-30 crores ఉన్న అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు క్రైసిస్ లో. కానీ 140 కోట్లు ఉన్నా కానీ మంది అంత ధనిక దేశం కాకపోయినా కానీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ మన ఇండియాలో అందరూ కూడా హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఇప్పటికీ అందరికీ తినడానికి ఫ్రీ రైస్ ఇస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైస్ ఇస్తున్నారు, కావాల్సిన అన్ని ఇస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అంటే ఇంత పాపులేషన్ ఉన్నా కానీ అన్ని చేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అట్లాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి కూడా ఈరోజు అందరి తరఫున మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా నివాళులు అర్పించి క్లాస్ కొట్టి ఒక్కొక్కసారి మనందరి తరఫున మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే విపత్తుని నేను ప్రజల్ని ఆదుకునే ఈ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా పిల్లలందరూ కూడా ఒకసారి క్లాస్ గట్టి కొట్టాలమ్మా. మీకు ఖచ్చితంగా తెలుస్తుందని వాళ్ళు చాలా మంది త్యాగాలు చేసి ఇప్పుడు చాలా మంది సర్వీస్ లో రిస్క్ చేసి కష్టపడుతుంటేనే మనం హ్యాపీగా ఉంటున్నాం. ఆ విషయం కూడా అందరూ గుర్తుంచుకోవాలి. వన్స్ అగైన్ ఐ బ్లెస్ ఆల్ ద చిల్డ్రన్. ఇక్కడ వచ్చిన హాస్టల్ పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ అలాగే వాటన్ గారు థ్యాంక్స్ చెప్తూ మరి మా షాజిమా గారు మా మిత్రులు ప్రెస్ ఆయనకి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తూ నాగరాజు గారికి మరొకసారి థ్యాంక్స్. మన డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా తరఫున ఒకసారి మీకు అభినందనలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా అందరి తరఫున మొత్తం డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి పీపుల్ తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.